నమస్తే వెల్కమ్ టు 9+ సినీ ఫ్లాష్. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వేదికపై మార్మోగించిన సంగీత మాంత్రికుడు, ఒక్క పాటతో ఆస్కార్ను తెలుగింటికి తీసుకొచ్చిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, భావోద్వేగాలకు స్వరాల రూపం ఇచ్చిన లెజెండ్, అన్ని రకాల పాటలకు బాణీలు సమకూరుస్తూ ప్రతి అడుగులోనూ సరికొత్త సంగీత చరిత్ర రాశారు. నేడు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎంఎం కీరవాణి. జూలై 4 కీరవాణి పుట్టినరోజు సందర్భంగా ఆయన సంగీత ప్రయాణాన్ని మరోసారి గుర్తు చేసుకుందాం. జూలై 4, 1961 ఆంధ్రప్రదేశ్లోని కోడూరు కుటుంబంలో జన్మించారు మరకతమడి. ఆ తర్వాత ప్రపంచం మొత్తం ఆయన్ని ఎంఎం కీరవాణిగా గుర్తించింది. తెలుగులో కీరవాణి, తమిళంలో మరకతమణి, హిందీలో ఎంఎం క్రీమ్. పేరు మారినా సంగీతం మారలేదు. అది ఇచ్చింది ఒక్కటే, అందరి హృదయాన్ని తాకే సంగీతం. సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు రాజమణి, చక్రవర్తి వంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద సహాయుడుగా పనిచేస్తూ సంగీతంలోని ప్రతి సూక్ష్మాన్ని నేర్చుకున్నారు ఎంఎం కీరవాణి. 1986లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన మనసు మమత సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అది ఒక ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత అనతి కాలంలోనే తెలుగు సినీ సంగీతంలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు కీరవాణి. క్షణక్షణం ఈ ఒక్క సినిమా కీరవాణి కెరీర్ను పూర్తిగా మార్చేస్తుంది. రామ్ గోపాల్ వర్మ సినిమాకు అందించిన సంగీతం ఆయనలోని వైవిధ్యాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. ఆ తర్వాత వరుసగా సీతారామయ్య గారి మనవరాలు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, పెళ్లి సందడి, శుభ సంకల్పం, ఇలా ప్రతి సినిమాలో ప్రతి పాట, ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. కీరవాణి సంగీతం అంటే కేవలం మెలోడీ కాదు, భావోద్వేగాలకు ప్రాణం పోసే శక్తి. భక్తి పాటల్లో ఆయన సంగీతం వినిపిస్తే దైవత్వం అనుభూతి చెందుతాం. ప్రేమ పాటల్లో వినిపిస్తే మనస్సు మైమర్చిపోతుంది. యాక్షన్ సినిమాల్లో వినిపిస్తే రక్తం ఉప్పొంగుతుంది. అందుకే ఒకే సంగీత దర్శకుడు అన్ని జోనర్స్ ను ఇంత అద్భుతంగా హ్యాండిల్ చేయగలడని నిరూపించిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావుతో 25కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. ఆ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పాటల్లో ఉన్నాయి. ఇక దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి సింహాద్రి, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, RRR వరకు ప్రతి సినిమాలోనూ కీరవాణిని నమ్ముకున్నారు. ఆ నమ్మకాన్ని ప్రతి సినిమాతో మరింత బలపరిచారు కీరవాణి. ఇక కీరవాణి సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలకు ఆధునిక సంగీతాన్ని జోడించి ఆ భక్తి పరిమళాన్ని ఏమాత్రం తగ్గించకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఘనత కీరవాణిదే. ఈ సినిమాకు గాను కీరవాణికి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు లభించింది. అలాగే శ్రీరామదాసు, మాతృదేవో భవ, నేనున్నాను వంటి సినిమాల్లో ఆయన స్వరాలు ప్రేక్షకుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పించాయి. కీరవాణి కేవలం సంగీత దర్శకుడే కాదు, అద్భుతమైన గాయకుడు కూడా. రాలిపోయే పువ్వా వంటి పాటలు ఆయన గొంతులో వినిపించినప్పుడు ఆ బాధ మన హృదయానికి చేరుతుంది. బాహుబలిలో ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది అని కీరవాణి పాడుతూ ఉంటే ఆ రాగం, అందులో ఉన్న మాధుర్యం ఆ దృశ్యానికి వేల వన్నెలు అద్దింది. ఇక ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసిన సందర్భం RRR. ఆ సినిమాలోని నాటు నాటు ప్రపంచాన్ని డాన్స్ చేయించింది. ఈ పాటకు కీరవాణి స్వరపరిచిన సంగీతం భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. మొదటగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, ఆ తర్వాత చరిత్రలో తొలిసారి భారతీయ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు. ఆ క్షణం ప్రతి తెలుగువాడికి గర్వకారణంగా నిలిచింది. ఇదే కాదు, ఎన్నో జాతీయ అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నంది అవార్డులు, ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలతో పాటు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ పురస్కారం కూడా కీరవాణి ప్రతిభకు దక్కింది. ఇక సంగీతం మాత్రమే కాదు, సాహిత్యంపై కూడా అపారమైన పట్టు, ప్రతి రాగంపై లోతైన అవగాహన, సినిమా కథను చదివి దాని ఆత్మను సంగీతంగా మార్చగల అసాధారణ ప్రతిభ, ఇవన్నీ కీరవాణిని మిగతా సంగీత దర్శకుల నుంచి ప్రత్యేకంగా చూపించింది. ఇక కీరవాణి కుటుంబం కూడా సినీ రంగంలోనే ప్రత్యేక స్థానం సంపాదించింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కీరవాణికి కుటుంబ బంధువే.
కథా రచయిత విజేంద్ర ప్రసాద్ ఆయన చిన్న అన్న, సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్ కీరవాణి తమ్ముడు, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఆయనకు చెల్లెలు. ఇలా కీరవాణి మొత్తం కుటుంబమే కళల కుటుంబం. ఒకప్పుడు తెలుగు సినిమాకు సంగీతం అందించిన సంగీత దర్శకుడు, ఈరోజు తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి వినిపించిన గ్లోబల్ లెజెండ్ గా నిలిచారు. రాగాన్ని భావంగా, భావాన్ని అనుభూతిగా, అనుభూతిని చరిత్రగా మార్చిన సంగీత మహర్షి ఎంఎం కీరవాణికి 9+ న్యూస్ తరపున ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో సినీ విశేషాల కోసం చూస్తూనే ఉండండి సినీ ఫ్లాష్.